కాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూన రాజేశ్వరి గారు. భృంగరాజ్ ఆయిల్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అలాగే భృంగరాజ్ వల్ల ఈ గుంటగలగరాకు వల్ల మనకి గ్రే హెయిర్ తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే వైట్ హెయిర్ త్వరగా రాకుండా కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి ఈ భృంగరాజ్ ఆయిల్ తో మనకి ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మనకి వివరించడానికి రాజేశ్వరి గారు రెడీగా ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. భృంగరాజ్ అంటే నిజంగా బ్యూటీనే కదా మేడం, చాలా అందాన్ని ఇస్తుంది. కానీ రాజు కదా, అది ఎవరికి ఇప్పుడైతే దొరకడం కష్టమేమో మేడం. సిటీలో చూసుకుంటే చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా విలేజెస్ కి వెళ్ళి లేదా ఇంకెవరైనా వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే తప్ప దొరకడం కష్టం. అంత వాల్యూ ఉంది దానికి, అలాగే అంత కష్టమైపోయింది దొరకడం కూడా. భృంగరాజ్ వల్ల ఎలాంటివి, ముందుగా మనం గ్రే హెయిర్ ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవచ్చు. మీరు లాస్ట్ టైం ఒక వీడియో చూపించారు మేడం, భృంగరాజ్ తో పచ్చడి చేశారు మీరు. గుంటగలగరాకు పచ్చడి. ఆ పచ్చడి అది నిజంగా అది ఎలా చేసుకోవాలి అసలు ఏంటి, ఆ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం మేడం. భృంగరాజ్ గుంటగలగర అంటే మనకి వరి పొలాల్లో మోస్ట్ కామన్ అమ్మా. బాగా దొరికేది. ఇప్పుడు ఎప్పుడైతే రైతులు ఈ యూరియాస్ అవన్నీ ఎక్కువ వాడుతున్నారు కదా, ఎరువులు, పెస్టిసైడ్స్ పొలాల్లో చల్లడం కామన్ అయిపోయింది కదా, అవన్నీ వేసేసరికి ఈ న్యాచురల్ గా పెరగవలసినటువంటి భృంగరాజు లాంటివి అంతమైపోతున్నాయి. అంటే చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట. అందుకని మనకి బయట మార్కెట్ లో భృంగరాజు అంటే అది ఎంతవరకు జెన్యున్ అనేది డౌటే అనమాట. ఇదేంటంటే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాకిట్లో నా కోసం మా అమ్మగారు అప్పట్లో 25 ఏళ్ల క్రితం వేశారు. అంతకుముందు 40 ఏళ్ల క్రితం మా ప్రక్కన పొలంలో ఉండేది అనమాట. మా ఇల్లు పొలం ప్రక్కన ఉండేది. అక్కడ ఉండేది. ఆ మొక్కను నేను వాడుతున్నానని చెప్పేసి అలా మా కుండీలో వేసుకున్నాం. ఇప్పుడు అలా ఇంట్లో మొత్తానికి అక్కడక్కడ దానంతదే వచ్చేస్తాం. వర్షాకాలం వచ్చిన వెంటనే వచ్చేస్తుంది, వేసవకాలం మళ్ళీ కనపడదు. ఈ సీజన్ లో మా అమ్మగారు ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసి నా కోసం ఆరబెట్టి ఉంచి ఇస్తారనమాట. అందులో ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది కదా, అందరూ కొంచెం ఓపిక్ గా చేసుకుంటారు. ఇదివరకు అంటే అంత ఓపిక్ గా ఎవరు చేసుకోగలిగే వాళ్ళు కాదు. ఇప్పుడు అర్థమైంది అందరికి బయట మార్కెట్ లో వీటి డిమాండ్ ఎంత ఉంది, దొరకట్లేదు. ఇవన్నీ కూడా అంటే ఏదైనా స్కేర్సిటీ అనేసరికి కొంచెం అందరికీ కూడా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది కదా దీని మీద. అమ్మో ఇది పెంచుకోవాలి, చేసుకోవాలి. సో ఈ భృంగరాజ్ ఏంటంటే హెయిర్ ఆయిల్కి బ్రహ్మాండమైనటువంటి ఫార్ములేషన్. మనకి మార్కెట్లో కూడా భృంగామ్ల అని చెప్పేసి హెయిర్ ఆయిల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, బ్రాహ్మి ఆమ్ల హెయిర్ ఆయిల్, భృంగామ్ల హెయిర్ ఆయిల్ అని చెప్పేసి. సో భృంగరాజ్ ఏంటంటే కేశాలకి రాజు, దాని పేరులోనే భృంగరాజ. సో కేశాలకి రాజు అనమాట. మనకి తలకి, మనిషి మొత్తానికి తలకట్టు అంటాం కదా, అంటే తలకి ఒక సింహాసనంలో రాజుగారు పెట్టుకునే కిరీటం లాగా మనకి కేశ సంపదకి భృంగరాజు కూడా ఒక కిరీటం అనమాట. ఎన్ని ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసే ఆయిల్ లో వేసినా కూడా ఇది మెయిన్ కదా మేడం. ఇది లేకుండా ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఉండదు, మోస్ట్లీ ఉండదు. ఎందుకంటే మనకి హెయిర్ ఆయిల్ మీరు అడిగినట్టుగా గ్రే హెయిర్ మోస్ట్ కామన్ అయిపోయింది. పాత రోజుల్లో ఇంత ఉండేది కాదు. అప్పుడు ఆహారపు అలవాట్లు, అప్పుడు మానసికంగా ఎక్కువ టెన్షన్స్ లేకపోవడం అనేది మెయిన్ కారణం అనమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్ద చదివే స్టూడెంట్స్ లో గ్రే హెయిర్ ఉంది, గ్రే హెయిర్ కామన్. తర్వాత ఇంకా 4-5 రోజుల్లో బట్టతలు, వైట్ హెయిర్ బట్టతలు కూడా కామన్ అనమాట. సో అందుకని మనం భారతీయులకి ఏంటంటే మన ఇంట్లో దొరికేటువంటి హెర్బ్స్ తోటే రకరకాలుగా తయారు చేసుకోవడం మనకు ఆనువంశికంగా కుటుంబ పరంగా వస్తున్నటువంటి అలవాటు. ఈ మధ్యలో అసలు హెయిర్ ఆయిల్ వాడక్కర్లేదు అని రకరకాల కాన్సెప్ట్స్ తోటి వాడడం మానేసేసాం. కానీ ఇప్పుడు అందరికీ మళ్ళీ అవేర్నెస్ పెరిగింది. మళ్ళీ అందరూ కూడా హెయిర్ ఆయిల్ సప్లై చేస్తున్నారు. ఆయుర్వేదం ద్వారా హెయిర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి, బట్టతలకి వైద్యం ఏంటి, గ్రే హెయిర్కి ఏమన్నా ఉందా అని నాకు చాలా మంది ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అనమాట హెయిర్ గురించి. నాకైతే అసలు హెయిర్కి ఒక పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. సో ఇది భృంగరాజ్ ప్లాంట్ ఇలా ఉంటుందమ్మా. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకొచ్చి ఫ్రైడే కలెక్ట్ చేసుకొచ్చాను. ఇది ఇన్ని రోజులు అయిపోయింది, మోర్ దెన్ 4 to 5 days అయిపోయింది అనమాట. ఇది ఇలా వేర్లతోటి కూడా తీసుకొచ్చాను, వేర్లు పడంగా చూపిద్దాం అని చెప్పేసి. జనరల్ వేర్లు తీసుకురాను, ఇవన్నీ కూడా కట్ చేసి తీసుకొస్తా. అంటే ఏంటంటే మనం మొక్కకి లైఫ్ పోకుండా కట్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా వచ్చేస్తాయి చిగురు. మనం వేర్లతో లాగేసేయడం వల్ల అక్కడికి అది పోతుంది కదా, మన దగ్గర బతుకుద్దో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను. సో ఎంత బాగుందో చూడండి, వేర్లతో కూడా ఎంత ఫ్రెష్ గా ఉందో. సో దీన్ని ఇప్పుడు నేను ఇంట్లో కుండీలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా దంచేసి మళ్ళీ ఆయిల్ ప్రిపరేషన్ లో వాడతాం అనమాట. అంటే యాక్చువల్గా ఆయిల్లో ఇంకెక్కువ వేస్తాం, జస్ట్ చూపిస్తాం కోసం ఇంతవరకు తీసుకొచ్చాను. సో ఈ భృంగరాజు ఇట్లా తెచ్చుకుని ఈ అన్ని కలిపేసేసి దంచేసుకోవాలంటే
కాడ కూడా వేసి దంచుకోవాలి, ఓన్లీ ఆకులు కాదు. దంచేసేసుకుని మనం నువ్వుల నూనె బేస్డ్గా తీసుకుని కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసేసి అందులో ఆవు పాలు, తర్వాత మందార పువ్వులు కూడా వేసుకోవాలమ్మా, ఫ్రెష్గా మందార పువ్వులు. సో ఈ మందార పువ్వులు, తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదా సీజన్లో కలెక్ట్ చేసినవి, దొరికితే నాటు ఉసిరికాయలు బెస్ట్. నాటు ఉసిరికాయలు కాకపోతే మామూలు ఉసిరికాయలు, అవి కట్ చేసేసి పీసెస్ కట్ చేసేసుకుని ఉంచుకోవాలి. లేదా కాయలు పళ్ళంగా ఉంచేసిన 2 రోజులు నానబెట్టేస్తే అవి బాగా మెత్తగా అయిపోద్ది. అప్పుడు పిసికేసేసి గింజలు తీసేసి ఆ పేస్ట్ని వేసుకోవాలన్నమాట. సో మెయిన్ ఆమ్లా, ఉసిరికాయ, తర్వాత మందార పువ్వులు, తర్వాత బృంగరాజ్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్. తర్వాత గోరింటాకు కూడా వేసుకోవాలి, ఎందుకంటే హెయిర్ కలర్ కదా. తర్వాత బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆవు పాలు, నువ్వుల నూనె, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇంకో టైంకి కొన్ని ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా సో అలా వేసి కరివేపాకు కూడా వేస్తూ ఉంటారు, మెంతులు వేస్తూ ఉంటారు, మెంతులు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ ఇలా తయారు చేసుకుంటే ఇంత డార్క్ కలర్ లో, ఇలాగా గ్రీన్ కలర్ లో, ఈ ఆకుల వలన గ్రీన్ కలర్ వచ్చింది. ఈ డార్క్ కలర్ అంతా ఉసిరికాయలు, తర్వాత నీలి చెప్పలేదు మీకు ఇందాక, నీలి ఏంటంటే పౌడర్ దొరుకుతుంది ఎక్కువ మార్కెట్లో. సో ఇవన్నీ కలిపి ఆయిల్ రోజు కనీసం ఒక 20 minutes మరగబెట్టాలి. నేనైతే మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ ఒక 10 minutes ఇనప కళాయిలో మరగబెడతాను. ఎందుకంటే అందులో ఐరన్ కంటెంట్ కూడా దిగుతుంది కదా. యాక్చువల్గా ఆయుర్వేదంలో అన్నభేది అని చెప్పేసి ఆ పౌడర్ కలపమని చెప్పేసి చెప్తారు. నేను అలా కాకుండా డైరెక్ట్ ఐరన్ పాత్రలో చేస్తాను కదా, ఇంకా అది కలపను అనమాట. సో మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes, మళ్ళీ మర్నాడు కొంచెం ఆవు పాలు పోసి మళ్ళీ మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes మరగబెడతాను. అట్లా వీలైనంత వరకు ఆయిల్ ఇది వచ్చే వరకు పాకం అంటాం, తైల పాకం అంటాం, అది వచ్చే వరకు మేబీ 7 days to 10 days మినిమం తయారు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు మా దగ్గర ఇంట్లో ఎప్పుడు హెయిర్ ఆయిల్ అనేది కంటిన్యూగా స్టవ్ మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పెయిన్ ఆయిల్ కూడా అంతే. అవి 2 ఏంటంటే నా ట్రేడ్ మార్క్. పెయిన్ ఆయిల్ కూడా అసలు మన పెయిన్ ఆయిల్ ఇలా వేసిన వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. హెయిర్ ఆయిల్ కూడా బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి హెయిర్ అనేది అసలు మిస్ అయిపోతున్నారు. సో సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. బృంగరాజు, మందార పూలు ఇవన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళు దొరికినంత వరకు ఏదో రకంగా ట్రై చేయొచ్చు. అలాగే తప్పనిసరిగా తలకి నూనె అనేది పెట్టుకోవడం చాలా అవసరం. పగలంతా జిడ్డు పడుతుంది, మొహం అందం పోతుంది అనుకుంటే అట్లీస్ట్ నైట్ అయినా పెట్టుకోవాలి. లేదా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకుని 1 గంట ఏమైనా పనులుంటే చూసుకుని అప్పుడు తలస్నానం చేసేస్తే సంరక్షణ అనమాట. 1 hour అప్లై చేసుకోవాలి. జస్ట్ అప్లై చేసేసుకుని తలస్నానం చేసే ముందు కొంచెం ఎక్కువ పెట్టుకున్న ఆయిల్ బాగా అబ్జార్బ్ అవుతుంది. ఆ ఆయిల్ ఏంటంటే లోపలికి వెళ్ళి రూట్స్ని నరిష్ చేస్తుంది. మనం మొక్క బాగుండాలంటే ఎలా అయితే రోజు నీళ్లు పోస్తూ ఉంటామో, సంరక్షణ చేస్తామో, మన కేశాలకు కూడా సంరక్షణ ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించి, ఆయిల్స్ ఉపయోగించుకుని చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా జుట్టు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, జుట్టు రాలకుండా తీసుకోవచ్చు, బట్టతలకు కూడా జుట్టు మలిపించవచ్చు. ఓకే, నేను గ్రే హెయిర్ గురించి అడిగితే బట్టతలకు కూడా జుట్టు వస్తుందని మేడం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. విత్ ఇన్ 15 days లో, అది కూడా వాళ్ళకి వాళ్ళు నోటీస్ చేసి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. నా దగ్గర హైదరాబాద్ లో కేసులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు, బట్టతల వాళ్ళు అనమాట. విదిన్ 10 days ఆల్రెడీ వాళ్ళకి గ్రోత్ వచ్చేసేసింది. ఈ 4 days నా విజిట్ మళ్ళీ నెక్స్ట్ 28th ఉంది హైదరాబాద్. అప్పటికి వాళ్ళకి మంచి జుట్టు వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళే గొప్పగా చెప్పుకోగలిగేలాగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. కదా అంతే కదా, వాళ్ళకి మీరు ఒక హోప్ క్రియేట్ చేశారు. రానిది అనుకున్నారనమాట. రాని దానికి ఇంత సింపుల్ గా న్యాచురల్ గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల బ్రెయిన్ లో సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మా ముందు. హైపర్ టెన్షన్ కానీ, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ కానీ, ఇలాంటివి చాలా వస్తాయి అనమాట. సో అవి ఏం లేకుండా సేఫ్గా మన ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు హాయిగా నిద్రపోతారు, చేస్తున్నంతసేపు హాయిగా నిద్రపోతారు అనమాట. అంత రిలాక్సేషన్ వచ్చేస్తాయి బ్రెయిన్లో సెల్స్కి మనం చేసే ట్రీట్మెంట్ వల్ల. అట్ ది సేమ్ టైం మళ్ళీ లోపల నుంచి రెజ్యూనేట్ చేసి రీజనరేట్ చేస్తాం అనమాట. హెయిర్ని కూడా రీజనరేట్ చేసేలాగా ఈ బృంగరాజ్, మందార ఇవన్నీ ఏంటంటే నేను ఫ్రెష్గా వాడడం వల్ల మేబీ మన మందులు ఇంకా మిగిలిన దానికన్నా బాగుంటుంది. బయట కంపెనీలో కొన్నామంటే వాడు ఎప్పుడో కలెక్ట్ చేసినవి ఎప్పుడో ఇస్తాడు, ఎంతవరకు జెన్యున్ తెలియదు కదా. సో ఇలా ఎవరైనా ఇంట్లో తయారు చేసుకుని వాడుకోవచ్చు. సాధ్యం కాని వాళ్ళు మన ఇలాంటి సేఫ్గా ఉండేటువంటి ఆయిల్స్ అవి వాడుకుని ఉన్నంతలో అందాన్ని కాపాడుకోవచ్చు. ఓకే మేడం,
అందం ఈ బాగుంటే భృంగరాజుతో గ్రే హెయిర్ ని తగ్గించుకోవచ్చు. అలాగే బట్టతల మీద హెయిర్ రావడానికి కూడా ఒక ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఆయుర్వేదం హాస్పిటల్స్ లో మనకి దొరుకుతూ ఉంటాయి. అందరికీ ఇంట్లో అన్ని దొరకకపోవచ్చు. అవును. ఇలా ఆయిల్స్ మనం తీసుకోవడం వల్ల డాక్టర్స్ ప్రాసెస్ చాలా దగ్గర డాక్టర్స్ దగ్గర అయితే మనము ఉన్నంతలో మంచివి దొరుకుతాయి. దొరుకుతూ ఉంటాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి చాలా మంది ఆయుర్వేదాన్ని ప్రెజెంట్ వాడుతూ ఉన్నారు. రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా.